కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా? 1వ తారీఖున మన జీతాలు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని నెలలు ఎదురు చూశారు పాపం జీతాల కోసం, ఎంతమంది మీ అందరికి తెలుసు. ఇవాళ మధ్యాహ్నం కూడా కొంతమంది వచ్చి పారిశుద్ధ్య కార్మికులు 13,000 రూపాయలు వచ్చే జీతం అని కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగిగా చూపించి వాళ్ళ రేషన్ కార్డు తొలగించారు దుర్మార్గంగా. అటువంటి వ్యవస్థని మరొకసారి రానికుండా మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేసుకోవాలి. కూటమి అంటే సామాన్య విషయం కాదు. నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు, జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను పదే పదే గుర్తు చేసే ఒక విషయం, 3 పార్టీలు కలిసి పనిచేయాలంటే సామాన్య విషయం నేర్చుకోవాలి. అందరూ కూడా కేంద్ర కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, 3 పార్టీలు కలయిక కూటమి. ఈ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తా ఉంది. ఈరోజు మరి గురించి ఉపయోగించుకుంటే ఇక్కడ కానీ గర్భంలో గురించి కానీ స్టాక్ యార్డ్ ఉపయోగించుకుంటే బ్యాంకుల నుంచి క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మరి ఆ విధంగా మనం రైతులకు సహాయ సహకారాలు ఇప్పుడంతా కమిటీ అందించవలసిన బాధ్యత ఉంటుంది. మరి ఇక్కడి వరకు ప్రతి రైతులకు కూడా మనం కొనుగోలు కేంద్రం పెట్టాం. తెలుగుదేశం పార్టీ అయ్యాం, జగన్మోహన్ రెడ్డి వచ్చేట తీసివేయడం జరిగింది. అలాగే రైతుల కోసం మనం పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు 19,000 కోట్లతో కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైన పూర్తి సేవలు అందించగలనని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తేదీ 26/5/2025 ప్రకారము మీ పేరు చెప్పండి. నన్ను నేను పిఠాపురము వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి రైతులు మరియు వర్తకులకు వ్యవసాయ మార్కెట్ల చట్టం 1966 అనుసరించి ప్రభుత్వ పరంగా పూర్తి సేవలు అందించగలనని దైవ సాక్షిగా. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి, మా ఎంపీ గారికి, ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఇలాంటి పదవి ఇచ్చినందుకు, నేను ఎక్కడి నుంచో ఉండి ఇక్కడి నుంచి ఇలాంటి పదవి ఇప్పించడం అంటే ఇకనే అసలు అనుకోలేకపోతున్నాను. ఇలాంటి పదవి నాకు వస్తుందని చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. జై జై దీపావళి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఒక ఎస్సీ మహిళని పిఠాపురం మార్కెట్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం అనేది పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ ప్రజలందరూ కూడా, జనసేన నాయకులు అయితేనే అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కమిట్మెంట్ ఏదైతే ఉందో అది మునుపెన్నడూ లేని విధంగా, పిఠాపురం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన పదవి దళిత వర్గానికి రావడం అనేది నాకు అలాగే పిఠాపురం నియోజకవర్గ దళిత సంఘాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఈ సంవత్సర కాల వ్యవధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. సీసీ రోడ్లు అయితే అవ్వచ్చు, బీటీ రోడ్లు, అలాగే దోళ్ల సంత నిర్మాణం, మన దేవాలయాల నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన సూచన మేరకు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు తోచా తప్పకుండా ఆయన ఆదేశాలను పాటిస్తూ చాలా సమన్వయంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే కాకినాడ ఎంపీ గారు
ఆయన కూడా ఎంపీ స్థాయిలో ఢిల్లీ నుంచి అనేక నిధులు ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గానికి కూడా తీసుకురావడం అనేది కూడా చాలా మాకు ఆనందంగా ఉంది. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇందులో సహకరించిన ఎమ్మెల్సీ పిడి హరిప్రసాద్ గారికి, అజయ్ కుమార్ గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రాకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌరీ నాగలక్ష్మి. నేను పోయిన స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేశాను. గడిచిన 10 సంవత్సరాల నుంచి నేను పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాను. అటువంటి నాకు ఇప్పుడు ఈ నామినేట్ పోస్ట్ మార్కెట్ డైరెక్ట్గా నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇచ్చిన ఈ బాధ్యతలు సక్రమంగా నెరవేర్స్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, పిడి హరిప్రసాద్ గారు, అలాగే డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఇంత అంగరంగ వైభవంగా ఈ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి మేమందరం కూడా వ్యవసాయ సంబంధించిన రైతులకనే కాదు ప్రతి ఒక్కరు కూడా మేము అందుబాటులో నిరంతరం మాకు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై జనసేన.